నమస్కారం వెల్కమ్ టు అహల్య న్యూస్ ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మరొక భారీ ఊపు లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 18వ SIPB సమావేశంలో 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 29,677 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. పరిశ్రమల అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు చేరేలాగా ప్రత్యేక ఎకోసిస్టమ్ రూపొందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 18వ SIPB సమావేశంలో మొత్తం 50 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో స్టార్టప్లకు ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాల పెంపు, పరిశ్రమలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇథనాల్ ఉత్పత్తి, బయోఫ్యూయల్స్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ టెక్నాలజీ వంటి భవిష్యత్తు రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3వ తేదీలోపు సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణకు మరింత ప్రాధాన్యమిస్తూ గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధి విధానాలు అన్ని కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కు అనుగుణంగా ఉండాలని సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విబిజీ రామ్జీ పథకం నిధులు, ఉపాధి హామీ పథకం ద్వారా లభించే వనరుల్ని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎం శ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం ప్రయోజనాలు అందేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి అవసరమైతే వారి బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు శాతం పెంపు, అనాథ పిల్లల సంక్షేమం తదితర అంశాలపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని మంత్రి లోకేష్ తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించిన మంత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 2 లక్షల మందికి పైగా విద్యార్థులకి కూడా కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ కస్టోడియల్ మరణంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి చాలా రోజులు కావస్తున్న వాస్తవాలు వెలుగులోకి రావడానికి ఇంత సమయం పట్టడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణలంకలో మృతి చెందిన గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు వంగవీటి నరేంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సాయికృష్ణను మే 9న తీసుకువెళ్లారని, అప్పటి నుంచి అతని కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు. పోలీసులకు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించినా అడ్డుకున్నారని తెలిపారు. సాయికృష్ణ మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబం తమ పార్టీకి చెందిన వారు కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగన్ కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. 9వ తారీఖున తీసుకొచ్చారు సాయికృష్ణని, గాదే సాయికృష్ణని మార్కాపురంలో ఉంటే. ఎలా తీసుకురాగలిగారంటే విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని సిఐ గారు పంపించి లాక్కొచ్చారు. లాక్కొచ్చి తల్లికి ఫోన్ చేస్తే పట్టుకున్నారు. ఎక్కడ ఉండవరా నువ్వు అని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఒక స్పెషల్ టీం వెళ్ళి పట్టుకొచ్చారు. మరి ఏమనుకున్నారో, కసబ్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు.
పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. 9వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు చెయ్యని ప్రయత్నం లేదు. అతన్ని బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని ప్రాధేయపడ్డారు. అదిగో పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇతనితో పాటు అనేక మంది నేరస్తులుగా ఉన్న వాళ్ళు పైన ఉన్నారు. పైన కేకలు వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా. విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి దుర్గ ఒక న్యాయవాదిగా వెళ్ళి అడిగింది. ఇదిగో అదిగో అన్నారు. ఏమండి చంపేస్తా అన్నారంట కదా అంటే, ఏదో ఎగతాళికి అంటాంలే, నిజంగానే చంపేస్తామా అని కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి దుర్గ ఆ చనిపోయినటువంటి సాయికృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్, ఏడీజీ, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్లు వివరణ ఇచ్చారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాయి కృష్ణ ఘటన క్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. నిజాలు నెగ్గు తేల్చే ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలని ఆదేశించారు. ఈ ఘటనపై సీనియర్ అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు నిర్ణయించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మచిలీపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ వేడుకలు ఘనంగా జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు. గుడివాడ నుంచి కార్ల ర్యాలీలో మచిలీపట్నం చేరుకున్న నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో సందడి చేశారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. మచిలీపట్నంలో జరిగిన జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం కూటమి శ్రేణుల భారీ హాజరుతో విజయవంతమైంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడ నుంచి వందలాది వాహనాలతో కార్ల ర్యాలీగా కార్యకర్తలు మచిలీపట్నం చేరుకున్నారు. సుమా ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే రాముకు జిల్లా టీడీపీ అధ్యక్షులు విరంగి గురుమూర్తితో సహా నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. మంత్రులు సుభాష్, రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పన, మెరుగైన పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. సాయి కృష్ణను సాక్ష్యాధారాలు లేకుండా లాకప్ డెత్ చేసి కాల్చి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ పేరుతో పోలీసుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని అన్నారు. సాయికృష్ణ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సీఐని బలి చేసే ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని, వైసీపీ పార్టీ నాయకులు ఆ తల్లికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని సందర్భంగా భరోసా ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప, విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా
మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ విభాగాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ హాల్లో వ్యవసాయ అనుబంధ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు వ్యవసాయ ఆధారిత జిల్లా, రైతుల దిగుబడి ఎలా పెంచాలన్న అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు అందరితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2-3 పంటలు ఏం వెయ్యాలి, ఎలా దిగుబడి తేవాలో చర్చించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగులన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాల్లో వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి, హైట్ పెరిగి, మెకనైజ్డ్ పికింగ్ కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్ వస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి, అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు, గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తారన్నారు. తర్వాత 4th వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతా ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది, ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం. అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల దాదాపు 1-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ ని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రైయర్, ఈ 2 ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనా అధిక ఫర్టిలైజర్ వినియోగంతో అటు రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ముప్పు కలుగుతూ ఉంది. అలాగే పండించిన పంట ఎగుమతి చేసిన సందర్భాల్లో విదేశాల నుంచి కూడా కొంత తిరస్కరణతో గురవుతున్న నేపథ్యంలో రైతులను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో, రైతుకి అధిక ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో పాటుగా రైతు ప్రతినిధులతో కూడా కలిపి, DCMS ప్రతినిధులతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక 2-3 గంటల సేపు రైతు పరిస్థితులు, రైతు ఆదాయ పరిస్థితులు మెరుగుపరిచే లక్ష్యంతో చేసిన ఈ చర్చ ఆహ్వానించదగ్గది.
అదేవిధంగా ప్రతి నెల ఇవాళ చేసిన చర్చ మీద పురోగతి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ రివ్యూ చేసి మళ్ళీ ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని మినిస్టర్ గారు ఒక ప్రకటన చేయడంతో ఖచ్చితంగా అధికారులందరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళు కూడా రైతు ఎజెండాగా రైతు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి గ్రామీణ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ చర్య దోహదం చేస్తానని చెప్పి ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట పిఎల్ రావు భవన్ లో గురువారం మహాసభల పోస్టర్ ని సంఘ నాయకులు ఆవిష్కరించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి సభ ప్రారంభమవుతుందని అన్నారు. సభల్లో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 17వ మహాసభ ఈ నెల 20వ తేదీన శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఈ మహాసభలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రజా సంఘ నాయకులు, రైతులు, అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు వీరందరూ కూడా హాజరవుతారు. అందువల్ల గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మొదటగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడక ముందు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి ముందు ఏఐకేఎస్ పేరుతోటి జాతీయ లెవెల్లో 1936లో స్థాపించబడింది. ఆ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ గొప్పగా 4 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి మొదటగా మీడియా మిత్రులందరూ కూడా మంచి కవరింగ్ ఇవ్వటం జరిగింది. ఏఐకేఎస్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా సెమినార్లు, అదేవిధంగా స్టాల్సు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాలుగా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రచారం జరిగింది. అందులో రైతాంగ పోరాటాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా, జరిగిన కార్యక్రమాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా లేదా భవిష్యత్తులో ఏ విధంగా ఐక్యకార్యంతో ముందుకెళ్లాలా, వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలి, కింద స్థాయిలో రైతాంగాన్ని ఏ విధంగా చైతన్యపరచాలా, ఇవన్నీ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చించబడతాయి. దాని తగ్గట్టు మండల స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తారు. అందువల్ల 20వ తేదీ జరగబోయే ఈ మహాసభకు అందరూ హాజరయ్యి భవిష్యత్తు కార్యాచరణ సంబంధించి తీసుకుపోయే నిర్ణయాల పట్ల అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఈ గుంటూరు అంటే ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఇది రాష్ట్ర రాజధానిగా సెంటర్ పాయింట్గా అన్ని జిల్లాలుగా సెంటర్ పాయింట్గా ఉన్న నేపథ్యం. ఈ మధ్యకాలంలో పొగాకు రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా పత్తి రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా మిర్చి రైతుల పోరాటం, అదేవిధంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆ రాజధాని అభివృద్ధి కొరకు రకరకాల రూపాల్లో భూములు సేకరిస్తున్నారో ఆ రైతులకు న్యాయం జరగడానికి రకరకాలుగా రైతు సంఘం 17వ మహాసభలు ఈ నెల 20వ తేదీన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా పేద రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులని పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు, అన్యాయం చేస్తూ ఉంది. కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించే దానికోసం ఈ మహాసభలో నిర్ణయం చేయబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఉపాధి హామీ పనులకి వ్యవసాయ కార్మికులతో పాటు పేద రైతులు, కౌలు రైతులు విరివిగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విబిజి రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని
ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతుందో దానికి సంబంధించి పోరాటాలు కూడా. సర్ ప్రక్రియ విషయంలో ఎవరు ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియ విషయంలో కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజలను ఆందోళనకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో పోస్టర్లు ముద్రించి క్యూఆర్ కోడ్ తో అరాకొర డేటాను పెట్టి గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా తెలుగు భాష కాకుండా మిగిలిన భాషలో కూడా సర్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. మీకు ఈ విధమైన పోర్టల్ ఒకటి వస్తుంది. ఈ పోర్టల్లో మీరు చూసుకుంటే నియోజకవర్గాలు దాదాపుగా 33 నియోజకవర్గాలు మాత్రమే వస్తున్నాయి. అలాగే డేటా అనేది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కొంతమందికి తెలుసు తెలియదు, చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో మీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే ఈసీ వాళ్ళ దగ్గర స్పష్టంగా ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఇదిగోండి యాప్ ఉంది, ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది. కన్ఫ్యూజన్ లేని విషయం ఇదైతే. మరి ఎందుకు మీరు మీ సొంత లాభం కోసమో లేకపోతే మీ పబ్లిసిటీ కోసం ఇలాంటి క్యూఆర్ కోడ్స్ ఇచ్చేసి పబ్లిక్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే దీని గురించి స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఓటు తీసేస్తున్నారనే తెలుసు, కానీ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని విషయంలో మీరు ఇంకా క్లారిటీ ఇవ్వాలి అని అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకోండి. ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టండి, ఈ 14 రకాలైన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవి చూసుకోవాలి. కానీ ఈ విధంగా మీరు పెట్టడం కరెక్ట్ కాదని ఒక ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే కన్సిడర్గా ఉంది. కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు. మరి అవన్నీ కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ పెట్టాలి, చేయాలి. ఇలాంటి దాని మీద ఖచ్చితంగా ఈసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఇదేది స్టేట్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ప్రతి ఓటర్కి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అంటే ఈ ప్రక్రియలో సర్ ప్రక్రియలో పాల్గొనాలి అని ఉంటే దీంట్లో ఎందుకు స్థానిక ఎమ్మెల్యే గారు అంతా చొరవ తీసుకొని ఇచ్చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో ఇలాంటి చర్యలు మీరు చేయకపోతే మంచిది. ఇంకేమైనా అవేర్నెస్ తీసుకొని రాగలిగితే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియచేయండి. అలాగే ప్రజలు కూడా ఎవరు కూడా ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సర్ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీ స్థానికంగా బిఎల్ఓలు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు కూడా ఫామ్స్ ఫిల్ చేయకండి. తెలియకపోతే తెలిస్తే ఫిల్ చేయండి, తెలియకపోతే మాత్రం ఎవరు ఫిల్ చేయకండి. అలాగే ఇంకొక కాపీ ట్రయల్గా రాసుకోవడానికి ఇంకొక కాపీ పెట్టుకొని దాంట్లో రాసి అప్పుడు బిఎల్ఓకి చూపించిన తర్వాత వేరే దాంట్లో ఇచ్చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఇలాంటివి ఏవైనా ఉంటే ఎవరు కూడా ఇలాంటివి నమ్మకండి. ఏవైనా తెలుసుకోవాలని ఏదున్నా కూడా మీ బిఎల్ఓతో. గుంటూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుస్థిర వ్యవసాయ విధానాలు, వ్యవసాయ అనుబంధ విభాగాల పనితీరు, రైతుల సమస్యలు, పంటల ప్రణాళిక తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. హార్టికల్చర్ కి సంబంధించినటువంటి సైంటిస్టుల్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారుల్ని, కేవీకేలో ఉండేటువంటి విలేజ్ అసిస్టెంట్స్, ఫార్మర్స్ కి సంబంధించిన వాళ్ళని, వీళ్ళందరినీ కలిపి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక్కొక్క క్రాప్కి ఏ విధంగా రైతులకు ఆదాయాన్ని పెంచాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మాకు 30 మంది అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, 13 మంది హార్టికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, దాదాపు 232 గ్రామాలు ఉన్నాయి. అంటే 8 ఒక్కొక్క సైంటిస్ట్కి 8 గ్రామాలు రెగ్యులర్ అగ్రికల్చర్ సైంటిస్టులు. అదేవిధంగా 100 గ్రామాల్లో హార్టికల్చర్ జరుగుతూ ఉంది గుంటూరు పార్లమెంట్లో. దాదాపు 8 విలేజెస్కి ఒక హార్టికల్చర్ సైంటిస్ట్ వస్తారు. వీళ్ళిద్దరిని అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక కేవీకే పర్సన్ని, దీంతోపాటు ప్రతి గ్రామంలో కనీసం 4 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 ఇయర్లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలి. అంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 డేస్లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం.
ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 ఎకర్స్లో మనం 20,000 ఎకర్స్కి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి బాములుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.